అర్థమవుతుందండి. అయితే నాకు బొత్తిగా ఏమీ తెలియకపోవటం వల్ల ఆ పెద్దాయన మాటలు అస్సలు అర్థం కావటం లేదు. ఆయన మాట్లాడే అంశం నాకు అర్థం కావటం లేదు. ఆ భావాలు నాకు బొత్తిగా అంతు చిక్కటం లేదు అని అన్నాను. ఆయన తల ఊపి ఇలా అన్నాడు. తప్పు నీది కాదు. మా ఆటోమేటిక్ అనువాద పరికరానిది. అది నీ జీవ రసాయనిక క్రియకు, నీ మెదడు పనిచేసే విధానానికి తగిన విధంగా లేదు. పర్వాలేదు. నిన్ను బంధించిన వ్యక్తిగా నువ్వు పిలిచే మా సర్జన్ జనరల్ ఈ విషయం చూస్తాడు. రాబోయే మరో సమావేశానికి నిన్ను సిద్ధపరుస్తాడు. దీనివల్ల కొంచెం ఆలస్యం అవుతుందనుకో. అడ్మిరల్కి నేను వివరించి చెబుతాలే అని అన్నాడు. స్నేహపూర్వకంగా నన్ను చూసి తల ఊపి పెద్దాయన దగ్గరికి తిరిగి వెళ్ళిపోయాడు. అడ్మిరలా? అడ్మిరల్ అంటే ఏమిటి అని అనుకున్నాను. అడ్జుటెంట్ అంటే ఏమిటి? ఆ పదాలకు నాకు అర్థమే తెలియదు కాబట్టి అవి అర్థరహితాలుగా అనిపించాయి. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో అని నింపాదిగా ఉండిపోయాను. ఆ అడ్జుటెంట్ అనబడే ఆయన పెద్దాయన దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఆయనతో మాట్లాడాడు. అదంతా చాలా నింపాదిగా జరుగుతుంది. పెద్దాయన తల ఊపాడు. నన్ను బంధించి ఉంచిన సర్జన్ జనరల్ని దగ్గరికి రమ్మని అడ్జుటెంట్ సైగ చేసి పిలిచాడు. సర్జన్ జనరల్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు తల చేతులు కదిలిస్తూ మాట్లాడుకున్నారు. చివరికి సర్జన్ జనరల్ విచిత్రమైన పద్ధతిలో చేతిని లేపి తన తల దగ్గర పెట్టుకున్నాడు. అంటే సెల్యూట్ చేస్తున్నాడు అన్నమాట. తర్వాత నా వైపు గబగబా వస్తూ నాకు కనపడని ఏవో సైగలు చేస్తున్నాడు. మాట్లాడటం కొనసాగుతూనే ఉంది. దానికి ఎటువంటి ఆటంకం లేదు. పెద్ద ఆకృతి గల ఒక అతను లేచి నిలబడ్డాడు. అతను ఆహార సరఫరాల గురించి ఏదో చర్చిస్తున్నట్లు అనిపించింది. విచిత్రంగా ఉన్న స్త్రీ చటుక్కున లేచి నిలబడి ఏదో సమాధానం చెప్పింది. అతను చెప్పిన దానికి ఆమె తన వ్యతిరేకతను బలంగా వ్యక్తపరిచింది. తర్వాత ఎర్రబడిన ముఖంలో ఆమె ఉన్నట్లుండి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కోపంతో వెళ్ళిపోయి ఉంటుందా? అతను ఏమీ పట్టనట్లు తన ధోరణిలో చెప్పుకుపోసాగాడు. నన్ను బంధించిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి పంటి బిగువున కోపంతో ఇలా అన్నాడు. నా పరువు తీశావు. నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు అజ్ఞానివి, అనాగరికుడివి అని అంటూ నా చెవిలో ఇందాక పెట్టిన వాటిని మొదటగా తీసేశాడు. ఒక్క ఊపుతో చేయి కదిలించి ఏదో చేశాడు. దాంతో నా చూపు పోయింది. నన్ను పైకి లేపుతున్నట్లు అనిపించింది. ఆ పెద్ద గుహలో నుంచి నా టేబుల్ని బయటికి తరలించారు. నా టేబుల్ని, దానికి పెట్టిన సరంజామాన్ని చాలా నిర్లక్ష్యంగా నెట్టుకుపోతున్నారు. కారిడార్ నుంచి తర్వాత లోహపు శబ్దాలు వినిపించాయి. మేము వెళ్తున్న దిశ ఉన్నట్లుండి మారింది. తర్వాత పడిపోతున్నట్లు ఇబ్బందిగా అనిపించింది. పెద్ద శబ్దంతో నా టేబుల్ నేలను తాకింది. తిరిగి నా లోహపు గదిలోకి నేను వచ్చేశానని ఊహించాను. అడుగుల చప్పుళ్ళు, బట్టల గరగరలు, మొరలు, గొంతులు, లోహద్వారం జారి మూసుకున్న శబ్దం. మళ్ళీ నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఏమిటిదంతా? ఈ అడ్మిరల్ ఎవరు? అడ్జుటెంట్ అంటే ఏమిటి? నన్ను బంధించిన వ్యక్తిని ఆ జనరల్ సర్జన్ అని ఎందుకు అంటున్నారు? అసలు ఇది ఏ ప్రదేశం? ఇదేదీ నాకు అర్థం కావటం లేదు. నా అవగాహనకు అతీతంగా ఉంది. నా చెంపల్లోకి ఆవిర్లు వచ్చాయి. ఒళ్ళంతా వేడెక్కినట్లుంది. నాకు దాదాపు ఏమీ అర్థం అవ్వకపోవటం వల్ల నన్ను అవమానపరిచారు. అజ్ఞానపు అనాగరికుల్లాగానే ప్రవర్తించాను నేను. జడలబెర్రిని, తెలివితేటలున్న వ్యక్తిగా ఊహించుకొని అలాగే సంబోధించి చివరికి ఏ ఫలితమూ లేకపోతే ఎలా ఉంటుందో నా విషయంలో వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను అర్థం చేసుకోలేకపోవటం వల్ల నా కులానికే చెడ్డ పేరు తెచ్చాను అని అనుకునేసరికి నాకు ఒళ్ళంతా చెమటలు పెట్టేసింది. భయంకరంగా అనిపించింది. అలా బాధపడుతూ భయంకరమైన ఆలోచనలకు లోనవుతూ అక్కడ పడున్నాను. మనందరం ఈ అపరిచిత వ్యక్తులకు అనాగరికులుగా కనపడతామేమో అని అనిపించింది. అలా పడుకొని చెమటలు కక్కుతున్నాను. కీచు శబ్దంతో తలుపు తెరుచుకుంది. ఇకయికలు పకపకలతో గది అంతా నిండిపోయింది. అమ్మో! ఈ ఆడవాళ్ళిద్దరూ వచ్చారు మళ్ళీ. నా ఒంటి మీద కప్పి ఉన్న ఏకైక వస్త్రాన్ని ఒక్క లాగు లాగి అవతల పడేశారు మళ్ళీ. పురిటికందులా నగ్నంగా తయారయ్యాను. చాలా మామూలుగా నన్ను పక్కకు పొర్లించి చల్లగా ఉన్న ఏదో పొరను నా మొత్తం శరీరానికి క్రిందికి వేసి మొరటుగా నన్ను మరోవైపు పొర్లించారు. నా క్రింది గుడ్డను మరో అంచున లాగారు. వాళ్ళ దెబ్బకు నేను తలక్రిందులుగా టేబుల్ మీద పడినుంచి పడిపోతానేమోనని భయమేసింది నాకు ఒక్క క్షణం. ఆ ఆడచేతులు నన్ను పట్టుకొని అతుక్కుంటున్న ద్రవంతో గబగబా నా ఒళ్ళు తోమారు. మొరటుగా వాళ్ళు తుడిచారు. నా మర్మస్థానాల్లోకి ఏదో చొనిపారు.
కాలం గడుస్తుంది. నేను తట్టుకోలేనంతగా ప్రేరణకు గురవుతున్నాను. కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇలాంటి పనులు వాళ్ళు చేస్తుంటే ఎదిరించలేని విధంగా నన్ను కదలకుండా చేసేశారు. ఇంకా ఆ తర్వాత నా మీదకి ఎలాంటి దాడి జరిగిందంటే నన్ను వాళ్ళు హింస పెడుతున్నారేమోనని మొదట భయపడ్డాను. అయితే ఆ ఆడవాళ్ళిద్దరూ నా కళ్ళు చేతిలో పట్టుకొని వాటిని అన్ని కోణాల్లోనూ మెలిపెట్టారు. మొరటి చేతులు నా కండలను, నా శరీరాన్ని పిసికి పిండి ముద్దలు చేసేశారు. వ్రేళ్ల కణువులు నా శరీర భాగాల్లోకి నొక్కారు. నేను ఊపిరి అందక గాలి కోసం కష్టపడ్డాను. నా 2 కాళ్ళను చాలా ఎడంగా జరిపారు. ఆ ఆడవాళ్ళిద్దరి నోళ్ళు మూతే పడటం లేదు. వాళ్ళు నా కాళ్ళ నుంచి తొడల వరకు పొడవైన ఉన్ని తొడుగులు తొడిగారు. మెడ వెనకాల చేయి వేసి నన్ను లేపి కూర్చోబెట్టి నడుము వరకు ఏదో వస్త్రాన్ని తొడిగారు. తొడిగి దాన్ని నా ఛాతీ మీద, పొట్ట మీద కట్టారు. ఏదో విచిత్రమైన కంపు కొడుతున్న నురగను నా తల మీద పెట్టారు. వెంటనే ఐరన్మన్న చప్పుడు మొదలయింది. ఆ చప్పుడు చేస్తున్న వస్తువు నా తలకు తగిలింది. నా పళ్ళు కూడా కొట్టుకోవడం మొదలైంది. చైనా వాళ్ళు నా పళ్ళు ఊడగొట్టేశాక కొన్ని పళ్ళే మిగిలున్నాయి. నా నోట్లో జడలబెర్రెకు బొచ్చు తీయటం గుర్తుకొచ్చింది. నాకు. తర్వాత ఇంకేదో పొగమంచు లాంటిది నా తల మీద ప్రయోగించారు. తలుపు తెరుచుకుంది. మగ గొంతులు వినపడ్డాయి. వాటిలో నన్ను బంధించిన వ్యక్తి గొంతును గుర్తుపెట్టాను. ఆయన నా దగ్గరకు వచ్చి నా భాషలో నాతో ఇలా అన్నాడు. మేము నీ మెదడును తెరవబోతున్నాం. దాని గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. మేము ఎలక్ట్రోడ్లను పెట్టబోతున్నాము. నీ ఆ మాటలు నాకు అర్థమైతేగా. కాకపోతే మరో కష్టకాలాన్ని అది సూచిస్తుంది. ఆ విషయంలో నేనేమీ చేయలేను. విచిత్రమైన వాసనలు అక్కడ రాసాగాయి. వాగే ఆడవాళ్ళ నోర్లు మూతలు పడ్డాయి. లోహానికి లోహం తగిలిన చప్పుడు, ద్రవాలు కదిలిన చప్పుడు. నా ఎడమ చేతి జబ్బ మీద ఏదో గుచ్చినట్లు అనిపించింది. హఠాత్తుగా మొరటుగా నా ముక్కును పట్టుకొని గొట్టం లాంటి దాన్ని నా ముక్కులోకి దూర్చారు. ఆ గొట్టం నా ముక్కులో నుంచి గొంతు ద్వారా లోపలికి పోయింది. నా పుర్రె చుట్టూ వరుసగా ఏవో గుచ్చారు. వెంటనే నాకు అక్కడ మొద్దుబారిపోయింది. ఏదో వేగంగా తిరుగుతున్న శబ్దం వినిపించింది. చాలా భయంకరమైన యంత్రం నా పుర్రెకు తాకి తల చుట్టూ పాకింది. అది నా తలపై భాగాన్ని రంపంలో కోసేస్తుంది. భయంకరంగా మారుతున్న ఆ ఫీలింగ్ను నా అణువణువులోనూ పాకింది. నా శరీరంలోని ప్రతి ఎముక ఎదురు తిరుగుతున్నట్లు అనిపించింది. చివరికి నా తల పైభాగం అంతా కోసేసినట్లు నాకు తెలుస్తుంది. అయితే ఒకవైపున కొంచెం కండను కోయకుండా వదిలేశారు. దాంతో ఆ కండ ఆధారంగా వేలాడింది కోసేసిన పుర్రె చిప్ప. నేను హడలిపోయాను. నా భయం నాకే విచిత్రంగా ఉంది. ఎందుకంటే అంత భయం వేస్తున్నా కూడా చావు వచ్చినా సరే నేను నోరు మెదపను అని నిశ్చయించుకున్నాను. వర్ణించనలవి కాని అనుభూతులు ముప్పిరిగొంటున్నాయి. ఏ గట్టి కారణం లేకుండానే ఉన్నట్లుండి నా గొంతులో నుంచి చప్పుడు వచ్చింది. అని. అప్పుడు నా వేళ్ళు విపరీతంగా కదలటం మొదలుపెట్టాయి. ముక్కులో ఏదో అయింది. తుమ్ము రావలసింది. కానీ రాలేదు. ఇంకా ఘోరం ఏమిటంటే ఉన్నట్లుండి నా ఎదుట మా తాత నిలబడి ఉన్నాడు. అంటే మా అమ్మ తండ్రి. ఆయన ప్రభుత్వ అధికారి దుస్తులు వేసుకొని ఉన్నాడు. దయతో కూడిన చిరునవ్వుతో ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నేను ఆయన వైపు చూశాను. అప్పుడు ఒక స్పృహలాగా అనిపించింది. నేను ఆయన్ని చూడటం లేదు. నాకు కళ్ళే లేవు కదా. మరి ఈ విచిత్రం ఏమిటి? ఆయన ఆత్మ మాయమైపోయింది. దాంతో నా నోట్లో నుంచి ఆశ్చర్యాన్ని సూచించే శబ్దం వచ్చింది. వెంటనే నన్ను బంధించిన వ్యక్తి నా ప్రక్కకు వచ్చాడు. ఏమైంది అని అన్నాడు. చెప్పాను. అంతేనా? అదేం కాదులే. నీ మెదడులోని కొన్ని కేంద్రాలను మేము ఉత్తేజపరుస్తున్నాము. అలా చేస్తే నీకు మరింత తేలికగా అవగాహనకు వస్తుందని, నీలో సామర్థ్యం ఉందని మాకు కనబడుతుంది. అయితే మూఢాచారాలలో మునిగిపోయి నీ మనస్సును విప్పుకోవడానికి నువ్వు ఒప్పుకోవటం లేదు. అందుకే నువ్వు చేయని ఆ పనిని మేము చేసి పెడుతున్నాము అని అన్నాడు. ఒక స్త్రీ చెవి పరికరాలేవో నా చెవిలోకి పెట్టి తిప్పింది. గట్టి నేల మీద గుడారం మేకులు దించినంత మొరటగా ఆమె ఆ పని చేసింది. ఏదో క్లిక్ మంది. అంతే. ఆ పరాయి భాష నాకు అర్థం కావటం మొదలయింది. వింటున్నది నా అవగాహనకు వస్తుంది. కార్టెక్స్
మెడుల్లా ఆబ్లాంగేటా, సైకోసోమాటిక్ లాంటి పదాలు ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతున్నాయి. నా మౌలిక జ్ఞానాన్ని పెంచడం జరిగింది. నాకు అన్నీ అర్థమైపోతున్నాయి. అయితే ఇదంతా కష్టంగా ఉంది. కాలం ఆగిపోయినట్లు అనిపించింది. చుట్టూ వ్యక్తులు అంతులేకుండా నడుస్తున్నట్లు అనిపించింది. ఎడతెరిపి లేకుండా కబుర్లాడుకుంటున్నారు. అదంతా నాకు బోర్ కొట్టేసింది. అక్కడ్నుంచి, ఆ వాసన నుంచి ఉడకబెట్టిన కోడిగుడ్డు డెప్ప లేపినట్లు నా తల పైభాగాన్ని ఒలిచేసిన ఆ చోటు నుంచి వెళ్ళిపోవాలనిపించింది నాకు. ఉడకబెట్టిన గ్రుడ్డును నేను చూశానని కాదు. అయినా గ్రుడ్లు వ్యాపారులకు, ధనవంతులకు తప్ప చాంప మీద బ్రతికే పేద పూజారికి కాదు కదా! మధ్య మధ్యలో వాళ్ళు నన్ను ప్రశ్నలు వేస్తున్నారు. నాకు ఎలా ఉందో అడుగుతున్నారు. నొప్పిగా ఉందా? ఏమైనా కనబడుతుందా? ఏ రంగుల్ని చూసినట్లు ఊహించుకుంటున్నావు? అలాంటివి అడిగి కనుక్కుంటున్నారు. నన్ను బంధించిన వ్యక్తి నా ప్రక్కన కాసేపు నిలబడి చెప్పాడు. నా మెదడులో వివిధ కేంద్రాలను ప్రేరేపిస్తున్నారట. ఈ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాకు భయం వేసే కొన్ని అనుభూతులు కలగవచ్చునని. భయం గొలపడమా? అది జరుగుతున్నంతసేపు నాకు విపరీతంగా భయం వేస్తూనే ఉందని చెప్పాను. నా మాటలకు ఆయన పక్కున నవ్వేసి అన్నాడు. నాకు ఇస్తున్న ఈ ట్రీట్మెంట్ వల్ల, నాకు పెరిగిన అవగాహన వల్ల నేను నా సుదీర్ఘ జీవిత కాలాన్ని ఒంటరిగా గడపవలసి వస్తుందట. నాతో ఎవరూ కలిసి జీవించకూడదట. నా జీవిత కాలం చివరిలో ఒక యువకుడు నా విశ్వజ్ఞానాన్నంతా అందుకొని మోసుకెళ్ళి నమ్మని ఈ ప్రపంచం ముందు నిలబడతాడట. అతను నా దగ్గరికి విశ్వజ్ఞానం కోసం వచ్చే వరకు నేను ఒంటరిగానే జీవించాలట. ఆ ట్రీట్మెంట్ చాలాసేపు జరిగినట్లు అనిపించింది నాకు. చివరకు నా పుర్రె మెల్లి మూసేశారు. విచిత్రమైన లోహపు క్లిప్పులతో నా తల 2 ముక్కల్ని కలిపారు. ఒక గుడ్డపీలికను నా తల చుట్టూ తిప్పి తిప్పి చుట్టారు. తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఒక ఆడమనిషి మాత్రం నా ప్రక్కన కూర్చుంది. కాగితం చప్పుళ్ళను బట్టి ఆమె తన విధులను పట్టించుకోకుండా చదువుకుంటూ కూర్చుందని నాకు అర్థమయింది. నెమ్మదిగా పుస్తకం కింద పడిపోయిన చప్పుడు. తర్వాత లయబద్ధంగా ఆమె గురక వినిపించింది. నేను కూడా నిద్రపోవాలని నిర్ణయించుకున్నాను. గుహలో వృద్ధ సన్యాసి ఉన్నట్లుండి చెప్పడం ఆపేసి తన ప్రక్కన ఇసుక నేల మీద వ్రేళ్లు పరిచి అరచేతులు అన్నాడు. ఒక్క క్షణం మనస్సును ఏకాగ్రతం చేసి కాసేపట్లో మనల్ని చూసిపోవడానికి ఒక వ్యక్తి రాబోతున్నాడని అన్నాడు. యువ సన్యాసి అవాక్కై చూశాడు అతన్ని. చూసిపోవడానికా? ఎలాంటివాడు వస్తాడు? ఆ సంగతి ఈయనకి ఇంత గట్టిగా ఎలా తెలుసు? బయట ఎక్కడా చడీ చప్పుడు లేదే. ప్రకృతిలో ఎలాంటి కలకలం లేదు. దాదాపు 10 నిమిషాల సేపు ఇద్దరూ ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఉన్నట్లుండి ద్వారంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. మీరు ఇక్కడే ఉన్నారా మునీ? అని అడిగాడు తారాస్థాయిలో. అబ్బా ఈ మునులు ఎందుకింత మారుమూల చోట్ల చీకట్లో ఉంటారు? అంటూ పొట్టిగా లావుగా ఉన్న ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు. మీకోసం కొంచెం టీ, బార్లీ పట్టుకొచ్చాను. దారిలో ఇంకెవరి కోసమో కూడా వాళ్ళకింక అవసరం లేదట. దీనిని నేను తిరిగి మోసుకుపోలేను అంటూ భుజాన ఉన్న మూటను కింద పడేశాడు. బయటి కబుర్లేమిటి? అని అడిగాడు వృద్ధ సన్యాసి. అప్పుడే ఆ గుహలోని చీకటికి అలవాటు పడిన ఆ గంతక సన్యాసి యువ సన్యాసిని చూశాడు. ఓ, ఇతను వచ్చేశాడన్నమాట. ఇతను మీ దగ్గరికి వస్తున్నట్లుగా విన్నాను. ఇతను చాలా తెలివిగలవాడని అన్నారు. నిజమేనా? అంటూ జవాబు కోసం ఆగకుండా లోకాభిరామాయణం చెప్పసాగాడు. అతను అలా మాట్లాడుతున్నంతసేపు యువ సన్యాసి తన ఆలోచనలో మునిగిపోయాడు. కాసేపు కబుర్లాడుతూ కూర్చొని ఆ ఆగంతక సన్యాసి వెళ్ళిపోయాడు.